మనమందరం ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. పరిశుద్ధమైన దేవ, మీ యొక్క ప్రేమ కృపా కనికరం ద్వారా మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. మరి ముఖ్యంగా మీ వాక్యంలో ముందుకెళ్తుండగా కావలసిన జ్ఞానమును, శక్తిని, బలమును దయచేసి మా హృదయంలో మీ వాక్యాన్ని స్థిరపరచుకొని నీ వాక్యానుసారంగా బ్రతికే భాగ్యం దయచేస్తారు నమ్మొచ్చు. క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చూసినట్లయితే మొదటగా మనము క్రీస్తు శ్రమల దినంలో ఉన్నాము. చాలామందికి క్రీస్తు యొక్క శ్రమలను కానీ, క్రీస్తు చేసిన త్యాగ ఫలంను కానీ ధ్యానం చేస్తున్న వారంగా ఉన్నాము. అయితే ఒక వాక్యం చదువుకుందామండి. యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయము 6వ వచనం. యేసు ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు. మీరు చాలా థ్యాంక్ యూ. ఈ వాక్యం అందరికీ తెలుసు. ఎంతమంది నమ్ముతున్నాము ఏసే మార్గము అని? ఎవరైనా నమ్మకుండా ఇక్కడ కూర్చున్నారా? ఎవరు కూర్చోరు ఇక్కడ. అందరికీ యేసు ప్రభు వారే మార్గము, సత్యము, జీవము అని తెలుసు. అయితే యేసు నేనే మార్గము, నా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేదు అని చెప్తున్నాను. అంటే యేసు ప్రభు వారి ద్వారా మాత్రమే రక్షణ మార్గము. మనము ఎన్ని కార్యములు చేసినా, ఎన్ని క్రియలు చేసినా కూడా అది దేనికి పనికిరాదు. ఓన్లీ యేసు ప్రభునందు విశ్వసించినప్పుడు మాత్రమే మనకి రక్షణ కలుగుతుంది. అదే విషయాన్ని ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు గారు 2వ అధ్యాయం 8-9వ వచనంలో కూడా అదే చెప్తారు. అయితే మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు మనకందరికీ తెలుసు కదా, యేసు ప్రభు వారు సిలువలో ప్రాణాన్ని త్యాగం చేశాడు. మరి యేసు ప్రభు వారు సిలువలో త్యాగం చేయడానికి ముందు ఉన్న మనుషుల పరిస్థితి ఏంటిది? అంటే ఏమని చెప్తున్నాడు? యేసు ప్రభు వారు వచ్చి నేనే మార్గమును అని చెప్తున్నాడు. కరెక్ట్, మనకందరికీ అర్థమైపోయింది. మనమందరము చాలా ధన్యులం కూడా. ఎందుకంటే దాన్నే దేవుని కృప అంటారు కూడా. ఎందుకంటే మనకి వాక్యము చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించగలుగుతున్నాము. మరి యేసు ప్రభు వారికి ముందున్న వ్యక్తుల పరిస్థితి ఏంటిది? యేసు ప్రభు వారిని ఎలా నమ్మారు వారు? యేసు ప్రభుని నమ్ముతేనే కదా రక్షణ. ఎలా ధర్మశాస్త్రము, విశ్వాసము. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యాక్చువల్లీ దేవా, నేను ఒకవేళ మీ యొక్క బలియాగంకి ముందుగా పుట్టి ఉంటే నా పరిస్థితి ఏంటిది? లేదా అబ్రహాము, దావీదు, సంసోను, నోవాహు, వీళ్ళందరి పరిస్థితి ఏంటిది? ఎందుకంటే ఇప్పుడు మనము ఇదే చర్చ్ ఆవరణం గురించి మనం ఆలోచన చేద్దాము. ఈ చర్చ్ నుంచి మనకి లోపలికి రావాలన్నా, బయటికి వెళ్ళాలన్నా ఒకటే మార్గం ఉంది కదా. అంటే ఆ మార్గము, ఆ ద్వారము, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే యేసు ప్రభువారు అని అనుకుంటున్నాము నా రక్షణకి మూలం. మరి యేసు ప్రభువారు పుట్టక మునుపు పరిస్థితి ఏంటిది? బలులు అర్పించేవారు, విశ్వాసము, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేవాడు. అయితే ఎప్పుడైనా ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, సత్యము ఎన్ని విధాలుగా ఉంటుంది? సత్యము అందరు గట్టిగా చెప్పాలండి. అందరు అగ్రి అవుతున్నారు కదా? సత్యము ఒకటే. అంటే యేసు ప్రభువారు రాకముందుకు ఇంకా వేరే ఏదైనా మార్గం ఉందా? లేదు. ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును అని చెప్తున్నాడు. వేరే సత్యం ఉంటుందా? ఉండదు కదా. అయితే ఇప్పుడు మనం చూద్దాము ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. మనం ఇద్దరు భక్తుల గురించి ధ్యానం చేసి ముందుకెళ్దామండి. మొదటగా ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. థ్యాంక్ యూ.
అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా. అసలు ఏం నమ్మాడు? దేవుణ్ణి నమ్మాడు. దేవుని నమ్మడం అంటే ఏంటిది యాక్చువల్లీ? అంటే మనము చాలా సాధారణంగా మాట్లాడేస్తాం మాటలు. అవును, కరెక్ట్. బైబిల్ చెప్తుంది అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అసలు ఏమని నమ్మాడు? దేవుని మాటలే. కరెక్ట్. అది ఏం మాటలు? ఏం ప్రామిస్? అంటే ఇప్పుడు మనం చూస్తున్నామా, మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తుంటే ఎన్ని విధాలుగా ఆలోచించవచ్చు. నమ్మాడు, నేను చాలా సింపుల్గా చెప్పవచ్చు, అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడెను. అసలు ఏం నమ్మాడు? అది కదా మనకు తెలుసుకోవాల్సింది. అబ్రహాము క్రియల వలన రక్షణ రాలేదు. అబ్రహాము దేవుడిని నమ్మాడు కనుక నీతిగా ఎంచబడినాడు. మరి ఏం నమ్మాడు? దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. ఏంటి ఆ వాగ్దానం? జోయల్ ప్లీజ్ మళ్ళీ ఒకసారి చెప్పు. మెస్సయ్య వస్తాడు అనేసి. ఇంకెవరన్నా? కుమారుని ఇస్తా అన్నాడు. కరెక్ట్. మెస్సయ్య వస్తా అన్నాడు. కరెక్ట్. ఇంకా కుమారుని గురించి నమ్మాడు. ఒకసారి 12వ అధ్యాయం ఒకసారి చదువుతారా అండి? అబ్రహాము దేన్ని నమ్మాడు? యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళెను. చాలా. ఇక్కడ ఏముంది? వాగ్దానం, ఆశీర్వాదము. ఏంటి ఆశీర్వాదం? నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. అంటే ఏంటిది? ఆయనకు ఒక సంతానము వస్తుంది. ఏంటి ఆ సంతానము? ఇస్సాకు. ఎంతమంది నమ్ముతారు ఇస్సాకు అనేసి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎలా అవుతాడు సంతానము? ఇస్సాకు కదా. ఎలా యేసుక్రీస్తు ఎందుకు కాడు? మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, అబ్రహాము దేవుని నమ్మిన గనక అది అతనికి నీతిగా ఎంచబడెను అంటే, అబ్రహాము నమ్మినది ఎవరిని తెలుసా? ఎవరిని? ఆయన యొక్క సంతానమును ఇస్తానన్న దేవుని నమ్మాడు. ఆ సంతానము ఎవరు? ఇస్సాకు అని నమ్మి ఉంటే అబ్రహాము నీతిగా ఎంచబడేవాడు కాదు. అంటే నేను నా కుమారుని వరకే చూస్తే, అంటే నెక్స్ట్ నా కుమారుడు ఉన్నాడు, నా కుమారుని తర్వాత కుమారుడు వస్తాడు అన్న వరకే చూస్తే నా విశ్వాసానికి అర్థమే లేదు. కానీ అబ్రహాము నమ్మిన విశ్వాసం ఏంటిదో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. చాలు. ఇక్కడ ఏమన్నాడంటే, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. అంటే అబ్రహాముకు చేయబడిన వాగ్దానం ఏదైతే ఉందో, ఇస్సాకు కూడా అదే వాగ్దానం కంటిన్యూ అయింది. అలాంటప్పుడు దేవుని వాగ్దానం ఎలా నెరవేరబడింది అని ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ సంతానములకును అని చెప్పక ఒక్కని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనేను. ఆ సంతానము క్రీస్తు. అంటే అబ్రహాము ఎక్కడ చూస్తున్నాడు తెలుసా? ఇప్పుడు నిజానికి అబ్రహాముకు క్రీస్తు యేసు ప్రభువారు ఎవరో తెలియదు. కానీ అబ్రహాము నమ్మినది ఏంటో తెలుసా? దేవుడు చేసిన వాగ్దానము. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? మెస్సయ్య. అంటే ఆ వాగ్దానం గురించి ఏమని ఆలోచన చేస్తున్నాడు అంటే, ఈ
పాపం నుంచి రక్షించడానికి ఒకరు వస్తారు. ఎవరు ఒకసారి చూద్దామా? రోమీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దామండి. 4వ అధ్యాయము 2వ వచనం ఒకసారి. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. చాలక అయితే ఇక్కడ పౌలు గారే రాస్తున్నారు కదా, ఇది రోమిలకు రాసిన పత్రిక. అంటే పౌలు గారు ఏమని చెప్తున్నారు? ఆయన ధర్మశాస్త్రంలో చాలా నిపుణుడు. అబ్రహాము మనసులో ఏమనుకుంటున్నాడో అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అబ్రహాము నమ్మినది ఎవరి గురించి? క్రీస్తుని గురించి. అదే విషయాన్ని గలితీలకు రాస్తూ చెప్తున్నాడు. అంటే మనము ఏమని ఆలోచించాలి అంటే, అబ్రహాము ఎప్పుడైతే దేవుడు తనని పిలిచినప్పుడు ఆయన చూసింది ఏంటంటే ఇహలోక సంబంధమైన ఆశీర్వాదములను కాదు, కానీ ఆయన క్రీస్తునందున్న ఆశీర్వాదంను వెతికాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చదువుదామండి. ఏమని చెప్తానంటే చాలా బ్యూటిఫుల్గా చెప్తారు ఇక్కడ. 11వ అధ్యాయం 20వ వచనం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతులు. అబ్రహాం గురించి 17వ వచనం ఒకసారి చదవండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల నుండి మరలా పొందెను. ఇక్కడ మళ్ళీ ఒకసారి చదవరాక అది. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతులో నుండి మరలా పొందెను. ఇక్కడ చూస్తే ఏమనుంది? విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. నిజానికి అబ్రహాము బలి అర్పించాడా? మరి ఎందుకు ఇక్కడ రాయబడింది? నమ్మాడు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఏమని చేస్తాడండి అబ్రహాం? ఏం చేస్తాడు తెలుసా? నిజంగానే బలి ఇచ్చాడు. ఆ బలి అయ్యే గొర్రెపిల్ల ఎవరు అని చూశాడంటే దేవుడనే చూశాడు. అందుకే ఒకసారి అలాగే ఆదికాండము 22వ అధ్యాయం ఒకసారి చదువుతారండి. 22వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకునునని చెప్పాను. చాలు. అంటే ఇక్కడ చూసినట్లయితే అబ్రహాం నిజానికి బలి ఇవ్వలేదు ఇస్సాకుని, కానీ ఎబ్రీలకు రాసిన పత్రికలో ఏమనుంది? అబ్రహామును ఇస్సాకును బలి ఇచ్చాను అని ఉంది. అంటే అబ్రహాము ఏమన్నామని తెలుసా? మృతులలో నుంచి ఒకరిని దేవుడు లేపగల సమర్థుడు. 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. మొదటిది బలి అర్పణ, రెండవది పునరుద్ధానం. అంటే బలి అర్పణ దగ్గరికి వచ్చేవారికి ఏమని చూస్తున్నాడు? దేవుడే ఒక గొర్రె పిల్లను సమకూర్చుకొనును అని అబ్రహాము చెబుతూనే ఇంకొక విషయాన్ని మనకు హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమని గుర్తు చేస్తున్నాడంటే, మృతులలో నుండి సహితము ఒకరిని లేపగల శక్తి గల దేవుడు నా దేవుడు. అది అబ్రహాము నమ్మెను, అందుకు నీతిగా ఎంచబడ్డాడు. ఆయన చేసిన పనిల వల్ల కాదు, ఆయన చేసిన క్రియల వల్ల కాదు, ఆయన చేసిన నీతి కార్యాల వల్ల కాదు. అబ్రహాము దేవునిని నమ్మెను,
అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏంటి ఆ నమ్మకము? దేవుడు శక్తి గలవాడు, దేవుడు తన వాగ్దానాన్ని నిలుపుకునేవాడు. ఆ వాగ్దానం ఏంటిది అంటే ఆ వాగ్దానం మెస్సయ్య. ఆయనే బలి అయ్యే గొర్రెపిల్ల, ఆయనే మృతులలో నుంచి లేచే పునరుద్ధానుడు. ఇప్పుడు మనము చాలా అంటే కృపాకాలంలో ఉన్నాము. మనకి చాలా మంది చెబుతున్నారు ఏంటంటే యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచాడు అనే విషయము చారిత్రకంగా కూడా అంటే హిస్టారికల్ కూడా మనకి రుజువు చేయబడుతుంది, సైంటిఫికల్ కూడా ప్రూవ్ చేయబడుతుంది. దానివల్ల మనం నమ్ముతున్నాము. మన నమ్మకం ఎలా ఉంది? అబ్రహాం నమ్మకం ఎలా ఉంది? అందుకే వీళ్ళ గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటారు తెలుసా? ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను. నిజానికి ఆ వాగ్దాన ఫలాన్ని అబ్రహాము అనుభవించాడా? లేదు. ఎన్ని జనరేషన్స్ ముందు చూశాడు యేసుప్రభు వారిని? దూరం నుంచే నమస్కారం చేసి వెళ్ళిపోయినారంట. అంత గొప్ప విశ్వాసం అండి. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు అబ్రహాం గురించి మనందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏం నమ్మాడు? దేవుని యొక్క గొర్రె పిల్లని, దేవుని యొక్క శక్తిని, పునరుద్ధాన శక్తిని నమ్మాడు. అందుకు అబ్రహాము దీవించబడ్డాడు. రెండో వ్యక్తి మనందరికీ తెలుసు. ఆ వ్యక్తి ఎవరు అంటే దావీదు మహారాజు. దావీదు మహారాజు ఏమని నమ్మాడు? అంటే మనం ఒకసారి ఆలోచన చేద్దాము. దావీదు మహారాజు కూడా తను దేవుని ఎంతగానో స్తుతించాడు. దావీదు మహారాజు కూడా నీతిమంతుడు, ఎన్నో కీర్తనలు రాశాడు. ఇవన్నీ ఏ విశ్వాసమును బట్టి రాశాడు? మనము గుడ్ ఫ్రైడేకి వస్తుంది. గుడ్ ఫ్రైడే అంటే మనం ఆ రోజు మనము కీర్తనలు చదువుకుంటాము. 22వ కీర్తనలో అది దావీదు మహారాజు ప్రవచనాత్మకంగా పలికిన కీర్తన. ఒకసారి చదువుతారా అండి? 22వ కీర్తన మొదటి వచనం. నా దేవా నీవు నన్నేల విడనాడుతివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వినక నీ వేళ దూరముగా నున్నావు. చాలు. ఈ వచనము ఎక్కడ? యేసుప్రభు వారు సిలువలో పలికిన మాట, 4వ మాట. అంటే ఈ మాటని దావీదు మహారాజు ప్రవచనాత్మకంగా మాట్లాడాడు. ఈ విషయము దావీదు మహారాజుతో ఉన్న ప్రజలకి చాలామందికి అర్థం కాలేదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఎప్పుడైతే ప్రజలకి ఈ మాట అర్థమవుతుందో అప్పుడు యేసుప్రభు వారిని చూసి నమ్మేవాళ్ళు. కానీ ఈ విషయము చాలామందికి అర్థం కాలేదు, మరుగున చేయబడింది. కొంతమంది ఇలా అంటారు. ఎలా చెప్తారంటే అసలు యేసుప్రభు వారు చనిపోతున్న విషయము ఎవరికి తెలియదు. మరి ఎవరికి తెలియనప్పుడు అబ్రహాము ఎలా పునరుద్ధానుడు అవుతాడని ఎలా చెప్పాడు? ఒకసారి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. 2వ అధ్యాయము 31వ వచనం. క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసు మళ్ళీ ఒకసారి చదవండి కదా. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. దావీదు అంటే ముందుగా తెలుసుకున్నాడంట. ఏ విషయం గురించి ముందుగా తెలుసుకున్నాడు? క్రీస్తు పునరుద్ధానం గురించి. అంటే ఇప్పుడు దావీదు ఎక్కడి వైపు చూస్తున్నాడు? క్రీస్తు వైపే చూస్తున్నాడు.
అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది అంటే, మధ్యలో సిలువ ఉంది. సిలువకు ముందు ఒక తరం, అంటే ఒక కాలం, క్రీస్తు పూర్వం. సిలువ తర్వాత ఇప్పుడు మనం ప్రెజెంట్లీ ఉన్నాము. అందరూ ఎటువైపు చూస్తున్నారు? క్రీస్తు వైపు చూస్తున్నారు. ఎందుకు క్రీస్తు వైపు చూస్తున్నారు? ఎందుకు అంటే యేసుప్రభు వారు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేద్దాం. మరి క్రీస్తుకి ముందు పుట్టిన వారందరూ ఎక్కడ చూశారు? ఎటువైపు చూశారు? క్రీస్తు వైపే చూశారు. క్రీస్తు బలియాగం తర్వాత, లేదంటే క్రీస్తుతో ఉన్న సమకాలికులు అంటే ఆయన శిష్యులు, వాళ్ళందరూ ఎటువైపు చూశారు? క్రీస్తు వైపే చూశారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఒక్కటే మార్గం, ఒక్కటే సత్యము, వేరే సత్యం లేదు. అనేక సత్యములు లేనే లేవు. ఒక్కటే మార్గము, అనేక మార్గములు లేనే లేవు. రక్షణకి ఒకటే మార్గము. అయితే ఒక సందేహం వచ్చి ఉండొచ్చు చాలామంది, ఇప్పుడు మనం వింటున్నప్పుడు అనుకుంటున్నాం కదా, మరి ధర్మశాస్త్రం ఏం చేసింది? ధర్మశాస్త్రము సత్యంలోకి నడిపించిందా? ధర్మశాస్త్రము సత్యమా? ఈ వాక్యం ఎక్కడైనా వాక్యంలో అలా ఉందా? ధర్మశాస్త్రము సత్యంలోకి నడిపించిందా? ధర్మశాస్త్రమే సత్యమా? ధర్మశాస్త్రమే సత్యం. ఇప్పుడు రెండు విధాలుగా నాకు వినిపిస్తుంది. ధర్మశాస్త్రము సత్యం అయితే యేసుప్రభువు వారు సత్యం కాదు. యాక్సెప్ట్ చేస్తారా? ఒక్కసారి మళ్ళీ చూద్దాం అయితే వాక్యంని. నమ్ముతున్నారా? ఇప్పుడు ఏంటి? ధర్మశాస్త్రమే గనక సత్యము అయితే క్రీస్తు సత్యం కాదు. మనకి ఆ క్రీస్తు బలియాగమే అవసరం లేదు. కానీ ధర్మశాస్త్రం ఏం చేసిందంట? సత్యంలోకి నడిచే మార్గం అని చెప్పకూడదు మనము. ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చదువుతానండి. 23 నుంచి 25 వరకు చదవండి. విశ్వాసము వెల్లడి కాక మునుపు ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనై వారమైతిమి. కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుట ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. మళ్ళీ ఒకసారి చదువుతున్నా చూడండి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నది? విశ్వాసము మూలంగానే నీతి వస్తుంది. విశ్వాసం మూలంగానే నీతి వస్తుంది. కానీ ధర్మశాస్త్రం ఏం చేసిందంట? ఆ నీతి దగ్గరికి నడిపించేవారుగా ఉన్నారు. బాలశిక్షకుడు. ఎంతమంది చదివారండి బాలశిక్ష? మేమైతే చదవలేదు. చదివారా బాలశిక్ష? అంటే మన ముందు జనరేషన్, మా ఫాదర్ కానీ మదర్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఏంటి అంటే పెద్ద బాలశిక్ష. మేము చదువుకున్న చదువులే గొప్పవి అన్నట్టు మాట్లాడుతుండేవా, చెప్తారు కూడా, అందులోనే ఉంటాయి. అంటే ధర్మశాస్త్రం కూడా ఏం చేస్తుందంటే బాలశిక్షకుడు అయ్యేను. అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అంటే, ధర్మశాస్త్రము అనుసరించినందుకు వారికి నీతి కలగలేదు. ధర్మశాస్త్రము ఏం చేసింది? క్రీస్తుని వద్దకి నడిపించింది. అంటే అంత ముందుకు వారు ఏదైతే బలియాగములు చేస్తున్నారో, అంత ముందుకు వాళ్ళు ఏదైతే ఆచారాలు వ్యవహారాలు చేస్తున్నారో వాటన్నిటికీ మూలం ఎవరు? దేనికోసం చేస్తున్నారు అంటే క్రీస్తు దగ్గరికి నడిపించబడడానికే. సరే, ఇప్పుడు మనం కొన్ని ఆచారాల్లో చేస్తున్నాము.
ఎవరైనా చెప్తారా? ఏం ఆచారాలు చేస్తున్నాం మనం? కోతకాల పండుగ చేస్తున్నాము, ఇంకేం చేస్తున్నాము? లెంట్ చేస్తున్నాము, అంటే శ్రమ దినాన్ని అనుసరిస్తున్నాము, ఇంకేం చేస్తున్నాము? పండుగలు చేస్తున్నాము. అన్నీ మంచివే. దీనివల్ల రక్షణ వస్తుందా? ఈ విషయాలు మనం ఏదైతే చేస్తున్నామో అవి ఏం చేయాలి? ఇప్పుడు మనం శ్రమల దినంలో ఉన్నాము, ఏం చేస్తాము? క్రీస్తు చేసిన బలియాగం గురించి ధ్యానం చేయాలి. అంటే మనం ఏం చేస్తున్నాము? ఒక ఆచారం కానీ ఒక పద్ధతి ఉంటే అది క్రీస్తునొద్దకి నడిపింపబడాలి, కానీ అదే క్రీస్తు కాకూడదు. ఇప్పుడు చాలామందికి ఏమైంది తెలుసా? బాబు నువ్వు ఈ ఆచారం చేస్తున్నావు, ఇది తప్పు అని చెప్తే వాళ్ళకి యేసుప్రభు వారు వచ్చి చెప్పినా కూడా ఆచారమే గొప్పదైపోయింది. ఎందుకో తెలుసా? వాళ్ళు స్వనీతిని ఆధారం చేసుకొని నడుస్తున్నారు. అంటే యేసుప్రభు దగ్గర నుంచి వచ్చే నీతిని నమ్మట్లేదు. యేసుప్రభు వారే నా నీతి అనే విషయాన్ని మర్చిపోయి, ఓకే నేను ఇంకేదో చేయాలి. ఏం చేయాలి? నేను నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను ఈ కార్యక్రమం చేస్తా. పరిశుద్ధత అనేది మనం ఏదో కార్యం చేస్తే వచ్చేది కాదు, అది ఉచితమైన బహుమానము. ఎప్పుడైతే యేసుప్రభు వారిని మన హృదయంలో రక్షకుడు అని అంగీకరిస్తామో అది దేవుడిచ్చే కృపావరము. కొంతమంది ఆలోచన చేస్తారు, ఓకే నేను ప్రార్థన చేస్తే జరుగుతుంది అంటే వారికి వారు గొప్పగా అతిశయపడడానికి చెప్తూ ఉంటారు. ఎవరైతే ఎక్కువ పాపములు చేసి రక్షింపబడినారో వారే దేవుని యందు చాలా గొప్పగా వాడబడతారు. అందుకే తప్పిపోయిన గొర్రె కోసం దేవుడు వెళ్ళినాడు, కానీ 99 గొర్రెల కోసం వెళ్ళలేదు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈరోజు యేసు ప్రభు వారి వైపు చూస్తేనే నీతి. ధర్మశాస్త్రంని వారిని దేవుడు చేయమని చెప్పాడు. ఎందుకు చేయమన్నాడు చెప్పాడో తెలుసా? ఒకసారి ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే అంటే ధర్మశాస్త్రంకి ఎలా చూపిస్తున్నాడు? షాడో, ఒక నీడగా చూపిస్తున్నాడు. దేనికి ఆ నీడ అంటే రాబోచున్న మేలు. ఏంటి ఆ మేలు? క్రీస్తు వారు, యేసు ప్రభు వారు ఆ మేలు. దానికి షాడో ఏంటిది? ధర్మశాస్త్రము. అంటే ధర్మశాస్త్రము బట్టి ఒక మనిషి రక్షణ పొందడు. ఒక వ్యక్తి తను చేసిన క్రియల వలన రక్షణ పొందడు. ఒక వ్యక్తి దేవుని నమ్మితే కానీ రక్షణ పొందడు. అసలు ఏం నమ్మాలి? ఇదే విషయాన్ని పౌలు గారు ఇలా చెప్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్న ఎడల ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారై యుందురు. 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చాలా అసలు సువార్త అంటే ఏంటిది అనే విషయాన్ని పౌలు గారు ఒక్క మాటలో చెప్పేశారు ఇక్కడ. ఏంటా సువార్త అంటే లేఖనముల ప్రకారము. ఒకసారి చదవండి అక్క. అది లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తర్వాత 12 మందికి కనబడెను. రైట్.
లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. మొదటగా ఆయన మృతి పొందిండు, తర్వాత సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఎవరైనా సువార్త ఏంటి అని అంటే ఏమని చెప్తాం మనము? లేఖనముల ప్రకారము నా పాపం కోసము దేవుడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినంన తిరిగి లేపబడ్డాడు. ఇది అంటే మనకు అబ్రహాము చూసింది కూడా ఇస్సాకుని బలి ఇస్తున్నప్పుడు మాట్లాడిన మాట ఏంటిది అంటే దేవుడే చూచుకొనును, దేవుడే బలి అర్పణ సమకూర్చుకును, దేవుడే గొర్రెపిల్లను సిద్ధపరచుకొనును. ఆ గొర్రెపిల్ల ఎవరు అంటే యోహాను సువార్తలో యోహాను గారు చెప్పినాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, మామూలు గొర్రెపిల్ల కాదు, దేవుని గొర్రెపిల్ల. ఎందుకు అంటే దేవుడు ఏర్పరచుకున్న గొర్రెపిల్ల. ఆయన్నే మన పాపంలో కొనుక్కు చనిపోయాడు, 3వ దినంన తిరిగి లేపబడ్డాడు. అదే విషయాన్ని ప్రవక్త అయిన దావీదు మహారాజు కూడా చెప్తున్నాడు. ఏమని? ఆయన ముందుగా తెలుసుకొని అంట. అది ఆ విషయం ఎవరు చెప్తున్నారు? పేతురు పెంతెకోస్తు దినమున ఆత్మ ప్రేరేపణ చేత అందరితో మాట్లాడుతున్నాడు. ఏమని? బాబు, మనం ఈరోజు ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మాట్లాడుతున్నాం కదా, క్రింద మన మధ్యలో దావీదు మహారాజు సమాధి ఉంది. ఎక్కడైతే వాళ్ళు మాట్లాడుతున్నారో, ఎక్కడైతే మేడ పైన నిల్చొని ప్రవచనాలు పలుకుతున్నారో, ఆ ప్రవచనాలు పలికే కిందలోనే దావీదు మహారాజు యొక్క సమాధి ఉంది. ఆయన సమాధి గురించి మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే, నీ పరిశుద్ధిని కుళ్ళుబడనీయవు అంటే పునరుద్ధానము ఉన్నది అనే విషయాన్ని చెబుతున్నారు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, సిలువ ముందు ఉన్న భక్తులు యేసుప్రభు వారు అంటే మెస్సయ్య కోసం వెయిట్ చేశారు, మెస్సయ్య కోసం ఎదురు చూశారు. మెస్సయ్య వాళ్ళకి ఒక రాజుగా వస్తున్నాడు, ఒక పాపంని జయించి మృతులలో నుంచి లేచేవాడిగా చూస్తున్నారు. సిలువ తర్వాత పౌలు గారు చెప్తున్నారు ఏమని అంటే, ఆ మెస్సయ్య ఎవరో కాదు, సిలువ వేయబడిన యేసు ప్రభువారు. సో మనకు అర్థమవుతుంది కదండి, సువార్త చాలా చాలా సులువైనది. ఏంటిది? యేసు ప్రభువారు నా పాపముల కొరకు మరణించి తిరిగి లేచారు. దీనివల్ల మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను ఒక 5 minutesలో. అయితే ఇదంతా బాగానే ఉంది, చాలా వరకు ఇదంతా బాగానే ఉంది. నేను యేసు ప్రభువుని నమ్మిన అయిపోయింది. ఇక నా ఇష్టం వచ్చినట్టు బతకొచ్చా నేను? అంతే కదా, బతకొచ్చు కదా. ఇప్పుడే చెప్తున్నాను వాక్యం. ఏమని చెప్తున్నాను? అసలుకి మనం చేసే పనుల వల్ల నీతి రాదు. రైట్? నమ్ముతున్నారు అందరూ? నమ్మే వాళ్ళు ఒకసారి చేతి లేపండి. నా పనుల వల్ల నీతి రాదు, యేసు ప్రభువుని విశ్వసించడం ద్వారా మాత్రమే నీతి వస్తుంది. నమ్ముతున్నాము కదా. ఇప్పుడు నేను ఏ పని చేసేది నాకు నీతి ఉంది కదా. అంటే ఇప్పుడు నేను ఏదైనా పని బలవంతంగా ఒక ఆచారం చేస్తున్నాను అనుకోండి, ఆ నీతిని నేను నిలబెట్టుకుంటున్నానా? ఎందుకంటే అది గిఫ్ట్ కదా, దేవుడిచ్చిన ఉచిత బహుమానము, నేను సంపాదించుకున్నది కానే కాదు. మరి అలాంటప్పుడు నా ఇష్టానుసారంగా బ్రతికితే ఏంటిది? నా నీతి పోతుందా? ఒకసారి దేవుడు ఉచితంగా ఇచ్చిన బహుమానాన్ని ఆయన తీసుకోడు కదా. మనం కాపాడుకోవాలి అని అనుకుంటున్నప్పుడు అది మన శక్తి పైన ఆధారపడుతుంది, కానీ దేవుని శక్తి పైన ఆధారపడతలేదు కదా. దేవుని శక్తి వలనే మనము, ఆయన కృపలోనే మనకి ఉచిత బహుమానం వచ్చింది. ఇప్పుడు నేను మా అబ్బాయికి ఒక కార్ గిఫ్ట్గా ఇచ్చాను, వాడు నా మాట ఇంటేంది వినకపోతుంది, నా గిఫ్ట్ వాడికే కదా. లోకానుసారమైన వస్తువులు. ఇది ఇక్కడే చాలా చాలా ఏమంటారు, థిన్ లైన్,
సన్నని పొర. ఇక్కడే మనము చాలా విధంగా తప్పిపోతుంటాం. కొంతమంది ఏమంటారంటే ఎక్స్ట్రీమిస్ట్, అంటే ఒక మూలకు ఒక అంటే తూర్పు వైపు ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఇంకా దేవుని నమ్మేస్తాను, ఇంకేం చేయకుండా పర్లేదు, నేను ఏం చేసినా కూడా నా నీతి పోదు, నేను ఎలా అయినా ఉండొచ్చు. ఇంకొకరు అంటారు పడమర సైడ్ ఉండే వాళ్ళు ఏమంటారంటే అబ్బో నా రక్షణ నేను కాపాడుకోవాలి, నేను ఈ ఆచారాన్ని చెయ్యాలి, నేను ఇలా జీవించాలి అలా జీవించాలి అని వాళ్ళ శక్తి పైన నమ్మకం ఉంచుకునే వాళ్ళు ఉంటారు. మరి మధ్యలో ఉన్న బైబిల్ ఏం చెప్తుంది అంటే, నేను మధ్యలో ఉన్న బైబిల్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇటు చెప్పేవాళ్ళు తప్పు, అటు చెప్పేవాళ్ళు తప్పు. బైబిల్ ఏమి చెప్తుంది అంటే, ఒక క్వశ్చన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఏదైనా తోటలో పాపం వచ్చినప్పుడు ఆదాము హవ్వ చేసిన పనికి పాపం వచ్చింది కదండి. అది ఎలా వచ్చింది? అది ఆజ్ఞ అతిక్రమం చేశారు. అంటే ఏం చేశారు? దేవునికి లోబడి ఉండలేదు. అంటే బైబిల్ ప్రకారము ఆ మాటకి అర్థము అవిధేయత. దేవునికి విధేయత చూపించలేదు. ఇప్పుడు వద్దాం. ఇప్పుడు ఏమన్నారు? ఒక్కని అవిధేయత వలన మరణము ఎలా వచ్చానో ఒక్కని విధేయత వల్ల జీవం వచ్చింది అని చెప్తున్నారు. ఇప్పుడు విధేయత కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు? అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను రక్షింపబడిన తర్వాత విధేయత చూపించాలా చూపించకూడదా? చూపించాలి. అది మళ్ళీ నా క్రియనే అవుతుంది. దేవుడు ఏర్పరచుకున్న ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే, దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఉంటాడు. ఆ కృతజ్ఞతాపూర్వకం ఏంటిది అంటే థ్యాంక్స్ గివింగ్గా ఉంటాడు. ఎలా అంటే విధేయతగా కలిగి ఉంటాడు. అయితే ఆ విధేయత కూడా ఎలా వస్తుంది తెలుసా అండి? ఆ విశ్వాసం కూడా ఎలా వస్తుంది తెలుసా? దేవుడే ఇస్తాడు. ఒక వ్యక్తిని దేవుడు కాపాడినప్పుడు ఆ వ్యక్తిని పడకుండా కాపాడే వ్యక్తి కూడా దేవుడే. అయితే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ప్రశ్న ఏంటిది అంటే, నేను విధేయత కలిగి జీవిస్తున్నానా, విధేయత కలిగి జీవించట్లేదా? విధేయత కలిగి జీవిస్తున్నాను అంటే దేవుని శక్తి నాలో పనిచేస్తుంది. అవిధేయతంగా ఉన్నాను అంటే దేవుని శక్తి నాలో లేదు. సింపుల్. ఇప్పుడు అర్థమవుతుంది కదండి? ఒక వ్యక్తి అదే సరే నేను పాపం చేయకుండా ఉండలేను, పాపం చేస్తున్నాను, రక్షింపబడిన తర్వాత అన్నప్పుడు ఆ పాపం గురించి నీ యొక్క స్థితి ఏంటి అంటే, నీ యొక్క ఏమని చెప్పాలి, నీ యొక్క అనుభవం ఏంటిది అంటే ఎలా చెప్తాము అంటే, ఒక వ్యక్తికి దొంగతనం అంటే ఇష్టం, ఆ వ్యక్తికి శిక్ష పడింది, మళ్ళీ ఆ జడ్జి గారు ఏం చేశారు, ఆ శిక్షను కొట్టివేసి మంచి పౌరునిగా మార్కులు వేసేసినాడు. ఇప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ దొంగతనం చేస్తున్నాడు. ఇప్పుడు దొంగతనం చేసిన వ్యక్తి ఆయన యొక్క అనుభవం ఎలా ఉంటుంది దొంగతనం దృష్టిలో అంటే, ఇంతకుముందుకు ఏంటంటే ఆయన 10 రూపాయలు దొంగతనం చేసేవాడు, ఇప్పుడు డైమండ్స్నే దొంగతనం చేస్తున్నాడు. అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ వ్యక్తిలో అంటే దేవుని యొక్క కృప పాపానికి మూలమవుతుందా? దేవుని యొక్క కృప మనకు రక్షణ కారకం అయినప్పుడు అదే కృప మనల్ని పాపం పైన జయించే వ్యక్తులుగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ కృప గనక నిన్ను పాపాన్ని అబద్ధం ఆడకుండా లేదా దొంగతనం చేయకుండా ఆపట్లేదు అంటే అది కృపే కాదు, అది దేవుని శక్తే కాదు. అయితే ఈ రోజు నా అనుభవం ఎలా ఉంటుందంటే, అయినప్పటికీ మనుష్య రీతిగా నేను దొంగతనం చేసినప్పటికీ నేను ఇప్పుడు ఎలా ఉంటాను అంటే, ఆ దొంగతనాన్ని సంతోషంగా చేసే వాడిగా ఉండను. అంటే పాపం గురించి ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వ్యక్తిని ఈరోజు అరే ఎందుకు చేస్తున్నాను అనే పరిస్థితిలోకి నెట్టివేయబడతావు. అదే దేవుని కృప. అంటే మనకు అర్థమవుతుంది కదా, ఒక తూర్పు ఉన్న వాళ్ళు పడవ ఉండే వాళ్ళు ఇలా చెప్తున్నారు,
అరే నువ్వు ఏం చేయకుండా పర్లేదు అని చెప్పేవాళ్ళు మనల్ని ఏం చేస్తున్నారు? సాతానులాగా మోసం చేస్తున్నారు. ఆ రోజు ఏదైనా తోటలో సాతాను కూడా వచ్చి ఏమంటారు? ఈ పండు తిను, నీకేం కాదు అని చెప్తుంది. ఈ రోజు ఏమంటారు? నువ్వు పాపం చెయ్యి, నీ రక్షణ పోదు. అది ఒక రకమైన వింత విపరీతమైన ధోరణి. ఇంకొక పక్కన ఏమంటారు? నువ్వు లేదు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు అలా ఉంటేనే దేవుని దగ్గర నీతిమంతుడిగా తీర్చబడతావు. అంటే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం, వీళ్ళు అనుకుంటున్నారు నేను ఏదో చెయ్యాలి. సో మనకి ఈరోజు అర్థమవుతుంది కదా. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఏ కృప అయితే రక్షణకు మూలమో అదే కృప నిన్ను పాపంకి దూరంగా నడిపిస్తుంది. ఎందుకు అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుతారండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించు వాడై ఉన్నాడు. నమ్ముతున్నారా? ఇప్పుడు ఈ సత్క్రియ అంటే సువార్త, ఈ యొక్క నీతి కార్యం ఎవరు చేశారు? యేసుక్రీస్తు వారు చేశారు. ఆ క్రియని, ఆ సత్క్రియని, ఆ కృపని ఎప్పటి వరకు? యేసుక్రీస్తు దినము అంటే ఏంటిది? ఆయన రాకడ వరకు మనల్ని ఏం చేస్తున్నాడు? కొనసాగించు వాడై ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఒక క్వశ్చన్ ఎలా అడగాలంటే, రక్షణ పోతుందా అని కాదు, నువ్వు రక్షణలో ఉన్నావా అని అడగాలి. నువ్వు రక్షణలో ఉంటే ఇలా ఈ పని చేసేవాడివే కాదు. నువ్వు విశ్వాసంలో ఉంటే నువ్వు ఇలా, నీ ప్రవర్తన ఇలా ఉండనే ఉండదు. ఎందుకంటే విశ్వసించిన వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నప్పుడు మన జీవితంలో రోజు దినము ఆయన యొక్క తన కార్యము చేస్తూ మనల్ని క్రీస్తు వలె చేస్తూ ఉంటాడు. క్రీస్తు పోలిక వలె చేస్తుంటాడు, క్రీస్తు స్వరూపం వలె చేస్తుంటాడు. ఒకేసారి ఇలా జరిగిపోదు. కానీ దినము ఒక చిన్న పిల్లవాడు బాలుడు పెరిగి యవ్వనస్తుడు ఎలా అవుతారో మనము కూడా విశ్వాసంలో ఎలా అవుతామంట పౌలు గారు చెప్తున్నారంటే, బాలుడు నుంచి యుద్ధం చేసే వీరుని వరకే అవుతాము, యుద్ధాన్ని జయించే వీరులంగా మారుతాము. అది దేవుని కార్యము, అది మన జీవితంలో చేసే దేవుడి కృప. ఈరోజు ఒక వ్యక్తి వచ్చేసి, అయ్యా నేను పాపంలోనే కొనసాగుతున్నాను అంటే ఒకసారి సరి చేసుకో, నువ్వు దేవుని కృపలో ఉన్నావా? లేదు నేను చాలా బలవంతంగా ఉంటున్నాను, ఆ పాపాన్ని జయించడానికి ట్రై చేస్తున్నాను అని చెప్తే ఒకసారి సరి చేసుకో, నువ్వు దేవుని కృపలో ఉన్నావా? ఎందుకంటే ఆ వ్యక్తి ఎటు నమ్మట్లేదు, దేవుని కృపను నమ్మట్లేదు. దేవుని కృపను నమ్మిన వ్యక్తి దేవుని కృపలో ఎదుగుతూ పాపాన్ని జయించేవాడిగా ఉంటారు. ఎవరైనా మిమ్మల్ని ఇలా క్వశ్చన్ అడిగారనుకోండి, నువ్వు పాపము చేయకుండా ఉండగలవా అని అడిగితే, ఎస్ నేను ఉండగలను, అయినను పాపము చేస్తున్నాను అంటే నా ప్రాచీన స్వభావం చేస్తున్నాను, కానీ నిన్నటి వల్ల నేను ఈరోజు లేను, రోజు రూపాంతరము చెందుతున్నాను, ఐఎమ్ గ్రోయింగ్, డెవలప్ అవుతున్నాను. క్రైస్తవ జీవితం ఒక ప్రయాణము. అంటే ఇక్కడే ఉండి ఇక్కడే కంప్లీట్ కాదు. నేను ఇక్కడ నుంచి నేను అమెరికాకి ఎలా వెళ్తున్నానో ప్రయాణం, ఒక స్టెప్ బై స్టెప్ ఎలా ముందుకు వెళ్తున్నానో అదే క్రైస్తవ జీవితం. నిన్నట్లాగా నిన్న ఒక చిన్న విషయానికి నేను పడిపోయే వ్యక్తిని ఈరోజు ఆ విషయాన్ని నేను జయిస్తున్నాను. దేనివల్ల? దేవుని కృప వల్లనే. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. యేసు ప్రభువారు మాత్రమే మార్గము, యేసు ప్రభువారు మాత్రమే సత్యము, యేసు ప్రభువారు మాత్రమే జీవము. ఒకటే మార్గము, ఒకటే సత్యము, ఒకటే జీవము. అది బైబిల్ మొత్తంలో కూడా. ఆ రోజు ఆదాము ఏదైతే అవిధేయతో పడిపోయాడో దేవుడు చూసేది కూడా విధేయత.
ఇప్పుడు మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? విధేయత. దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? ఆయన కృప ద్వారా మనల్ని తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు. సో ఎవరైనా మిమ్మల్ని ఇలా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? అబ్రహాము ఎవరిని చూశారు? దావీదు ఎవరిని చూశారు? యోసేపు ఎవరిని చూశారు? టైం ఉన్నప్పుడు మళ్ళీ యోసేపు గురించి కూడా మాట్లాడుకుందాము. సంసోను ఎవరిని చూశారు? ఎవరి బైబిల్లో రక్షింపబడిన ఏ వ్యక్తి అయినా చూసింది క్రీస్తుని మాత్రమే. ధర్మశాస్త్రం ఏం చేసింది? క్రీస్తు దగ్గరికి నడిపించింది, కానీ ధర్మశాస్త్రము సత్యము కాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు ఇచ్చిన ఒక వాక్యం బట్టి మీకు స్తోత్రం. అవును తండ్రి ప్రభువా, మేము నమ్ముచున్నాము మీరే మార్గము, మీరే సత్యము, మీరే జీవము. అవును తండ్రి ప్రభా, మీ యందు విశ్వాసం ద్వారా మాత్రమే మేము మా అనుదినములు పాపంలో జయిస్తూ ఉన్నాము. మీ వైపు వచ్చినప్పుడు మా పాపములు క్షమించి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినారని నమ్ముచున్నాము. ప్రభా, మీ యొక్క కృపను, మీ యొక్క కనికరమును మా జీవితంలో సమృద్ధిగా ఉండనివ్వండి. మీ కృపలో మేము ఎదిగి మిమ్మల్ని ఘనపరిచి మయపరిచే బిడ్డలుగా ఉండుటకు మాకు సహాయం దయచేస్తారు నమ్ముచు క్రీస్తు నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఈ సమయం ఇచ్చిన అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.